నిజంగా కల్వకుంట్ల కవిత గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆవిడ గారు నా విషయంలో అయితే వార్డ్ మెంబర్కి ఎక్కువ, ఓటర్కి తక్కువ అనిపిస్తుంది నాకైతే. అటువంటి క్యాండిడేట్ ఈరోజు జాగృతి అనే పార్టీ పెట్టిర్రు. మరి ఆ జాగృతి పార్టీ రేవంత్ రెడ్డిని రక్షించడానికి పెట్టినట్టు 100% మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది. అయితే కవిత గారికి తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు అవపడనట్టుగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేవంత్ చేస్తున్న అక్రమాల గురించి కానీ, దందాల గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ, ఈ చోరీ వ్యవహారాల గురించి కానీ హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాతే బయటకు వచ్చి మేడం గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కౌంటర్ ఇస్తూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి 1000 కోట్లు తీసుకున్నారా, లేకుంటే ఈ బొగ్గు స్కామ్లో కూడా మేడం గారికి హస్తం ఉందంటే ఉందనే చెప్పుకోవాలి ఈ లెక్కన. ఈరోజు రైతులకు రైతు బంధు రాలే. ఏనాడైనా రైతు బంధు గురించి కొట్లాడినవా? ఏనాడైనా 6 గ్యారెంట్ల గురించి కొట్లాడినవా? ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న న్యాయపరుల గురించి ఏ రోజైనా మాట్లాడినవా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న పిల్లని అడిగిన చెప్తాడు ఆ అన్యాయాల గురించి. అయితే మీరు రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. జాగృతి అనే పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్. ఏ ప్రజలు కూడా నిన్ను ఆదరించరు. నీ వెనుకున్నలో నీకు ఓటేయరు. నువ్వు మాత్రం ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా ఈవిడ గారి యొక్క విషయాన్ని, వ్యవహారాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి మీరే. రేవంత్ కవిత సృజన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ. ఇనిషియల్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి, డైరెక్టర్గా కవిత, కో డైరెక్టర్గా సూదిని సృజన్. 2010లోని ముగ్గురు వ్యాపార భాగస్వాములు. విన్నారా? 2010లోనే ముగ్గురు వ్యాపార భాగస్వాములు. సోషల్ మీడియా వైరల్గా మారిన పోస్ట్ ఇది. అయితే దానికి తగ్గట్టుగా అక్కడ ఉంది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్ట్ షీట్ అనుకుంటూ కంపెనీ. అదేవిధంగా దాని తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు మీరు చూడొచ్చు, విత్ ఆధారాలతో సహా పెట్టిండు. ఇది చూడొచ్చు. ఇనిషియల్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి. వినండి, భలే ఉంటుంది ఇది. ఈ ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసిర్రు వీళ్ళు. అర్థమైందా? కంపెనీ స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇనిషియల్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రైట్. ఇక రెండో చూసుకుంటే డైరెక్టర్గా కవిత. ఇక చూడండి, కో డైరెక్టర్గా సుదిని సృజన్. మీరు విన్నారు కదా. 2010లోనే ముగ్గురు వ్యాపార భాగస్వాములు. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా మారింది. 2010లోనే కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన గొప్ప చరిత్ర గల బిడ్డ కేసీఆర్ గారు. తన కూతురు తెలంగాణ రాష్ట్రానికి ఏనాడు కూడా హాని చేయదు అనుకొని కేసీఆర్ గారు ఓ తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ బతుకమ్మ బిడ్డగా గుర్తింపు పొందిన ఇదే కల్వకుంట్ల కవిత గారి యొక్క నిజస్వరూపం ఈరోజు బయటపడింది. 2010లోనే ఈవిడ గారు ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉండి అప్పటి నుంచే రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి, కవిత గారు వీళ్ళందరూ కలిసి పార్ట్నర్స్ అయ్యి ఆ కంపెనీ నడిపించుకుంటున్నారు. అధికారంలోకి రాగానే ఈరోజు వాళ్ళు హీరోలు అయ్యారు. ఇప్పుడు కవిత కాంగ్రెస్ మనిషే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కవిత కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి యొక్క సపోర్టర్గా, రేవంత్ రెడ్డి కంపెనీకి డైరెక్టర్గా ఆవిడ గారు వ్యవహరించుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఈవిడ లేస్తే హరీష్ రావు గురించి, లేస్తే కేటీఆర్ గారి గురించి, లేస్తే కేసీఆర్ గారి గురించి, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండి ఏం చేసింది, ఇక్కడేం చేసిందని సెంట్రల్కి పోయి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నాను అనుకుంటూ నానా రకాలుగా మానసికంగా కురింగిపోయేలా బిడ్డ కొత్తదైన రాజకీయాలు మొదలుపెట్టింది. ఆవిడ గారు కేసీఆర్ గారికి ఈనాడు కాదు వెన్నుపోటు పొడిచింది. 2010లోనే కేసీఆర్ గారికి వెన్నుపోటు పెడిచి ఈరోజు బిడ్డ కవిత కల్వకుంట్ల బిడ్డ అనేదిగా పేరు పొందిర్రు. ఈ లెక్కన మీకు అర్థం కావాలి. ఇక్కడ వీళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందనని, వీళ్ళ కంపెనీ వ్యవహారాలు ఎక్కడ బయటపడుతాయని, వీళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ బయటపడతాయని, వీళ్ళ యొక్క వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయని, ఈ మైనింగ్ టెండర్లో కూడా కవిత హ్యాండ్ ఉండుండొచ్చు. అందుకనే కదా రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి వీళ్ళ బాగోతాలు బయట పెట్టగానే ఎక్కడ లేని బాధలంతా కవిత గారికి వస్తుంది. ఎందుకు? ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడాలి కదా ఆ బాధలపైన. సృజన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి కదా, నా మీద లేనిపోని నిందలు మోపుతా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడాలి కదా. మరి మీకే నొప్పి వచ్చిందని మీరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ఈవిడ గారికి కూడా షేర్ ఉంది అందులో.
ఈవిడ గారి యొక్క బాగోతాలు బయటపడతాయని హరీష్ రావు గారి పైన తప్పుడు రాజకీయాలు తిరలేపడము, అదేవిధంగా కేటీఆర్ గారి పైన తప్పుడు రాజకీయాలు తిరలేపడము, బీఆర్ఎస్ పార్టీ పైన తప్పుడు వ్యవహారాలు పైకి లేపడము ఇవన్నీ జరుగుతూ ఉంది. సో మీకు కవిత గురించి క్లారిటీ రావడం కోసమే ఈ యొక్క టాపిక్ని తీసుకురావడం జరిగింది. ఆవిడ గారు వార్డు మెంబర్కి ఎక్కువ కాదు, ఓటర్కి తక్కువ కాదు, ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ జాగృతి పార్టీ అనేది రేవంత్ రెడ్డిని కాపాడడానికి, రేవంత్ రెడ్డి యొక్క బాగోతాలు ఎవరు బయట పెడతారో అది జగదీష్ రెడ్డి అయినా లేకుంటే హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా ఎవరైనా మాట్లాడితే కథం వాళ్ళ మీద ఈవిడ గారు ప్రెస్ మీట్ పెడతారు. పావలాకి పనికిరాని సబ్జెక్ట్ ఈవిడ దగ్గర ఉంది, పావలాకి పనికిరాని సబ్జెక్టు, అసలు సబ్జెక్టే ఉండదు. ఏమన్నా ఉంటే ఆ రేవంత్ రెడ్డి బామర్దిని రేవంత్ రెడ్డిని పరిరక్షించుకోవడానికి ఈవిడ గారితో డైవర్షను అంటే ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు జాగృతి, అటు తీన్మార్మలన పార్టీ, అదేవిధంగా జనసేన, టీడీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే రాబందులు. బట్ ఆ ఒక్క బీఆర్ఎస్ పార్టీ, ఆ ఒక్క పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక వీళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఇన్ని డ్రామాలు, ఘోరమైన డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కానీ వీళ్ళ చేతులకు చిప్ప ఏదో ఒక రోజు పక్కా వస్తుంది. మీరు చూడండి, చిప్ప చేతికి వచ్చుడు ఖాయం, ఖాయం అంటే బాజప్తుగా ఖాయం.